Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is sing again. Sing again. The text is from Psalm number 96 verse 2. 96వ కీర్తన 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. Songs that are part who we are. మనం ఏమై ఉన్నాము అనేది పాటలలో కీర్తన ఒక భాగమై ఉన్నది. గెట్ అమెరికన్ సింగింగ్ అగైన్ అని ఒక 42 పాటలు అందరూ ముద్రించారంట. అందులో అమేజింగ్ గ్రేస్ అనేది ఒకటి. వారి యొక్క కల్చరును, అమెరికా సంస్కృతిని, దేవుని అందరి విశ్వాసాన్ని ప్రస్ఫుటం చేసే కీర్తనలను, విశ్వాసాన్ని బలపరిచే కీర్తనను పొందుపరిచి సింగ్ ఇట్ అగైన్. గెట్ అమెరికా సింగింగ్ అగైన్. As Christians, we have wonderful heritage of music. విశ్వాసముగా మనకు ఈ పాటలు పాడడం అనేది, సంగీతం అనేది ఒక ప్రక్రియగా ఉన్నది, ఒక స్వాస్యముగా ఉన్నది. Songs spark a memory of God's faithfulness and kindle a flame of devotion. పాటలు గమనించినప్పుడు అవి దేవుని యొక్క విశ్వసనీయతను అవి ప్రస్ఫుటం చేస్తాయి. స్పార్క్ ఎ మెమరీ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ కిండిల్ ఎ ఫ్లేమ్ ఆఫ్ డివోషన్. భక్తి తత్పరతను ఈ క్రైస్తవ గీతములు పెంపొందింప చేస్తాయి. దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని మనకు గుర్తు చేస్తాయి. Songs are more than a memory of the past. It become a vehicle to praise God daily. అవి నిజంగా గతంలో దాని విషయాలను గుర్తు చేయడం మాత్రమే కాదు, కానీ songs become a vehicle to praise God daily. దేవుని నిత్యము స్తుతించడానికి ఇవి దోహదం చేస్తాయి. అందుకే సాంగ్ number 96 to encourage us to sing to the Lord and bless His name. మనం యెహోవా మీద పాడాలి, నిత్యము ఆయన నామాన్ని స్తుతించాలని ఈ 96వ కీర్తన మనం గుర్తు చేస్తున్నది. కాబట్టి మన కుటుంబంలో బిడ్డలతో కలిసి ప్రభుని స్తుతించాలి, కీర్తనలు పాడాలి. Early church was a singing church. ఆదిమ సంఘము పాటలు పాడే సంఘము. ఇట్ వాజ్ అ సింగింగ్ చర్చ్. అనేక విషయాలు ఆదిమ సంఘం నేర్చుకోవచ్చు. చాలామంది ఆదివారం చర్చికి వస్తారు, చేతిలో బైబిల్స్ ఉంటాయి కానీ కీర్తన పుస్తకం ఉండదు. మన కలవరి స్వార్థ కీర్తన మనం కంపైల్ చేసి ఇచ్చాం. అనేక కీర్తనలు అందులో ఉన్నాయి. మన చేతిలో బైబిల్ ఉండాలి, ఆరాధనకు వచ్చినప్పుడు కీర్తన పుస్తకం రెండూ ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు కీర్తన తెరిచి స్వరములెత్తి పాడాలి, గంభీరంగా పాడాలి, దిక్కులు పెక్కటిలుగా ప్రభువుని గురించి పాడాలి. మనం ఇంటిలో పాటలు పాడాలి. ఎంతమంది కుటుంబ ఆరాధనలో పాటలు పాడుతున్నారో నాకు తెలియదు. ఇదే బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేశారు కొంతమంది, కానీ ఒక 5-6 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ధ్యానించి ప్రార్థించేవారు చాలా తక్కువ కనిపిస్తారు. సాయంత్రం 8 కాగానే క్రైస్తవ గృహాల్లో పాటలు వినిపించబడాలి. నీతిమంతుల గుడారంలో రక్షణ గుర్తు ఉత్సాహ సునాదము వినబడను అన్నమాట. మన గృహానికి రక్షణ గీతాలు వినబడుతున్నాయా?
విమోచన గీతాలు వినబడుతున్నాయా? సంతోష గీతాలు వినబడుతున్నాయా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పాటలు పాడమే మర్చిపోయాం. కొన్ని సంఘాల పాటలు అందరూ గంభీరంగా పాడతారు. మేము గ్రామీణ స్వార్థ సేవక ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాం. ఆడొక పద్ధతుల్లో ఒక సంఘాలు ఒక మ్యాగ్ తీసుకుంటే పాట పాడుతుంటారు, అంతే. పక్కన వాళ్ళు గమ్మనే ఉంటారు. మరొక మ్యాగ్ తీసుకున్న వారు పాడతారు. అలా కాదు, సంఘమంతా కలిసి ముక్త కంఠముతో ఏకముగా కూడి ఆయన నామాన్ని స్తుతించాలి, గణపరచాలి. The devil dreads a singing Christian. The devil dreads a singing Christian. పాటలు పాడే క్రైస్తవం చూసి అపవాది వాడు భయపడతాడు. And sing aloud the hymns and praises of God. The devil dread. సైతాను భయభ్రాంతులైపోతాడు వాడు. కాబట్టి the devil dreads a singing Christian. Are you a singing Christian? Sing it again, sing it again. Sing them over again to me. Wonderful words of life. మంచి పాట గోడల మెడ్స్లో ఉన్నది. మన కలవరి స్వార్థ గీతలో ఉన్నది. తెలుగు పాడండి, ఇంగ్లీష్ గీతాలందులో అవి కూడా పాడండి. గృహాల్లో సింగ్ ఇట్ అగైన్, సింగ్ ఇట్ అగైన్. బికాస్ ద డెవిల్ dreads a singing Christian. ప్రార్థన చేసుకున్నాం. స్థితికి పాత్ర మహోన్నతులు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ సింగింగ్ హెరిటేజ్ని ప్రభువా మేము మా బిడ్డలము కొనసాగించే కృపను దయచేయండి యేసయ్యా. ఆదిమ సంఘము పాటలు పాడే సంఘముగా ఉన్నది తండ్రి, మాకు గుర్తు చేశారు. ఈనాడు సంఘ విశ్వాసులు మేము గురించి పాడము మర్చిపోయారు తండ్రి. యెహోవా మీద కొత్త గీతం పాడోడి అనుదినము పాడాలని వాక్యం సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు. మేము స్తుతించి పాటలు పాడే క్రైస్తవులుగా ఉండటానికి ఆత్మశక్తి ప్రతి బిడ్డకు దయచేయమని, వాక్యం వింటున్న వీక్షిస్తున్న బిడ్డను దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.